ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నా పేరు రూపా. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఐఫోన్ 11 Pro Max అన్బాక్సింగ్ చెబుతున్నానండి. చాలా రోజుల నుంచి ఐఫోన్ తీసుకోవాలనుకుంటున్నాము. సో 11 Pro Max సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటంటే దీని ట్రిపుల్ కెమెరా అండ్ బ్యాటరీ లైఫ్ అండి. సో ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాము. సో ఫస్ట్ మనం బాక్స్ ఓపెన్ చేద్దామండి. బాక్స్ అయితే చాలా ఈజీగా ఓపెన్ అయ్యింది. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ మొబైల్ కనిపించిందండి. మొబైల్ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో ఇందులో మనకు ఇయర్ పాడ్స్ ఇచ్చారండి. సో ఇది వచ్చేసి 18 volts USB-C పవర్ అడాప్టర్ అండి. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకు Type-C టు లైటనింగ్ కేబుల్. అలాగే ఇందులో మనకు ఎజెక్షన్ పిన్ ఇచ్చారు. సో ఇంకా యాపిల్ స్టిక్కర్స్ అండ్ డాక్యుమెంటేషన్ ఇచ్చారండి. అంతే, ఈ బాక్స్లో ఉన్నాయి ఇవేనండి. యాక్చువల్గా 11 Proకి 11 Pro Maxకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. రెండింటిలో 3 కెమెరాలే ఉంటాయి. కాకపోతే మనకు స్క్రీన్ సైజ్లో అండ్ బ్యాటరీ లైఫ్లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుందండి. మనకు ఐఫోన్ 11 Proలోనేమో 5.8 inches ఉంటే ఐఫోన్ 11 Pro Maxలో మనకు 6.5 inches స్క్రీన్ ఉంటుందండి. ప్రైస్లో కూడా పెద్దగా డిఫరెన్స్ ఉండదండి. ఒక 6,000 అలా మనకు డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఐఫోన్ 11 Pro Max యొక్క స్పెసిఫికేషన్స్ చూద్దామండి. ఇది వచ్చేసి 6.5 inches సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లే ఉంటుంది. అలాగే రిజల్యూషన్ వచ్చేసి 1242x2688 పిక్సెల్. iOS వచ్చేసి 13 ఇచ్చారు. మనకు అప్గ్రేడబుల్ వర్షన్ వచ్చేసి 14.6 అండి. అలాగే దీని ప్రాసెసర్ వచ్చేసి మనకు A13 Bionic చిప్ సెట్ యూజ్ చేశారు. మెమరీ వచ్చేసి 4GB ర్యామ్ ఉంటుంది. మేము తీసుకుంది స్టోరేజ్ వచ్చేసి 256GB అండి. అలాగే మనకు స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్ యూజ్ చేశారు. అలాగే ఇందులో మనకు 3 కెమెరాస్ ఇచ్చారు కదా, అన్ని 12 MP ఉంటుంది. వైడ్, అల్ట్రా వైడ్, టెలిఫోటో. వీడియోస్ మనం 4K వీడియోస్ తీసుకోవచ్చు 60 frames/second. సెల్ఫీ కెమెరా వచ్చేసి 12 MP ఉంటుంది. దీనిలో కూడా మనం 4K వీడియోస్ తీసుకోవచ్చు. అలాగే ఫేస్ ఐడి సెన్సార్ ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి 3969 mAh బ్యాటరీ యూజ్ చేశారు. అలాగే వాటర్ రెసిస్టెంట్, డస్ట్ రెసిస్టెంట్, రేటెడ్ IP68 యూజ్ చేశారు. ఈ మోడల్లో మనకి 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. గోల్డ్, మిడ్ నైట్ గ్రీన్, సిల్వర్, స్పేస్ గ్రే. సో ఇప్పుడు నేను కొన్ని రోజులు ఈ ఫోన్ యూజ్ చేశాక నాకు ఏం నచ్చలేవో చెప్తానండి. నాకు నచ్చింది మాత్రం దీని డిస్ప్లే అండి. చాలా స్క్రీన్ చాలా బ్రైట్గా ఉంది. అలాగే ఫొటోస్ అండ్ వీడియోస్లో మనకు వీడియో క్వాలిటీ బాగుంది. అలాగే స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుందండి. మనకు సెల్ఫీ వీడియో కానీ సెల్ఫీ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. సో ఇది కాకుండా నాకు ఇంకా బ్యాటరీ లైఫ్ అండి. మనం ఎంత యూజ్ చేస్తే రోజంతా మనకు ఛార్జింగ్ అనేది వస్తుంది. తర్వాత ఇందులో నాకు నచ్చింది ఏంటంటే ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉందండి. అదొకటి నాకు చాలా కష్టం అనిపించింది. ఇంకొకటి అల్ట్రా వైడ్ యూజ్ చేసినప్పుడు కెమెరాలో మనకు ఆటో ఫోకస్ అనేది తీసుకోవట్లేదు. సో ఇప్పుడు నేను ఈ ఫోన్తో కొన్ని వీడియోస్, ఫొటోస్ తీసానండి. అవి చూద్దాం.
సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే.